అని వారికి మీ పార్టీ తరఫు నుంచి అబ్జర్వేషన్ చేయడానికి ఎవరు ఉంటారా? పార్టీకి అబ్జర్వేషన్ అంటే ఏం జరుగుతుందని వాళ్ళు వారిలో ఉండరు. పక్క నుండి ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని చెప్పడానికి ఎవరు ఉంటారా? అట్లా అన్నీ ఏముండదు. అంటే దళంలో అందరూ కలిసే మాట్లాడుతుంటారు. ఫస్ట్ డిసిఎస్ జిల్లా కమిటీ మొత్తం కూర్చుంటుంది. డిసిఎంలు ఉంటారు, డిసిఎస్లు ఉంటారు. అక్కడ కాదు, వారు జరుగుతున్నప్పుడు మీకు వాళ్ళకి యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడు ఎంతసేపు ఉన్నా కాషన్ ఫాలో కావాల్సిందే. అప్పుడు మాకు నా జిల్లా కమిటీ మెంబర్ నాగన్ననే మిస్టేక్ జరిగిందని చెప్పేసి ఆయన విధంగానే మాట్లాడినారు తప్ప ఇంకెలాంటిది అంటే తర్వాత మాట్లాడు. అప్పుడు దాడి జరిగేటప్పుడు ఎలాంటిది అందరూ అయిన తర్వాత ఎక్కడికి రిట్రీట్ అయిపోయి ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ మేము యాపట్ల అనే ఒక విలేజ్ ఉంటుంది, యాపట్ల దాకా నడుచుకుంటూ వెళ్ళినాము. అంటే ఆ యాపట్లలో ఒకటి ఎద్దుల బండి కట్టి ఒక ఆయన చనిపోయిన ఆయన ఉన్నాడు కదా, శివుడు నేను ఇద్దరం ఒకటే బండ్లనే పడుకొని పక్కలనే శవం పక్కలనే పడుకున్నా. నేను కూడా బుల్లెట్ దిగింది, బ్లడ్ ఎక్కువ పోయింది కాబట్టి పడుకొని ఆ బండ్లనే పోయినా శవం పక్కలనే. ఆ నుంచి ఒక వాగు వస్తుంది, వాగు దాకా ఎద్దుల బండి వచ్చింది. మళ్ళీ ఆ నుంచి మమ్మల్ని ఎత్తుకొని పోయారు ఇద్దరిని. మీరు ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నారు? ట్రీట్మెంట్ వచ్చేసి అక్కడ నుంచి ముననూరు దగ్గర వీళ్ళు ఉంటారు, నర్సులు ఉంటారు. ఆ నర్సు ఇండ్ల కాడికి ఏకంగా మన వాళ్ళు పిలిపించారు ఒక డాక్టర్ను. ఆ డాక్టర్ వచ్చేసి అక్కడ చూసి మొత్తం చేసి, ఇక్కడైతే మనకి ఇటు సైడ్ ఏమో చిన్నగా హోల్ పడుతుంది బుల్లెట్ దిగినప్పుడు, ఇటు సైడ్ ఎక్కువ అయింది. ఎంట్రీ దగ్గర చిన్నదో, ఎగ్జిట్ దగ్గర ఇట్లా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే వెపన్ లో లోపల థ్రెడ్స్ ఉంటాయి. బుల్లెట్ వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్తుంది కాబట్టి లోపల నుంచి బయటకు వెళ్ళేసరికి ఈ విధంగా వెళ్ళింది అనమాట. అట్లా ఈడు దాకా కుట్లేసిండ్రు. అంటే నేనుండి ఏంటంటే సరే ఏదైనా సరే కానీ కరిగిపోయే కుట్లు ఉంటాయి కదా అవి వేయండి అంటే వేసేసి, మళ్ళీ రావాలంటే మాకు ఇబ్బంది అని చెప్పేసి చెప్తే వేసి. ఓకే, తర్వాత ఇక్కడ ఎంతకాలం పనిచేశారు స్పెషల్ గెరిలాలో? ఇక స్పెషల్ గెరిలా నాకు ఆ బుల్లెట్ ఎప్పుడైతే తగిలిందో అంటే ఇంకా ఫైనల్గా అప్పుడు నేను ఒక ఆలోచన, అంటే రివర్స్ అమ్మా నాయన అనేది గుర్తొచ్చిందా అని మీరు ఫస్ట్ అన్నారు చూడు, అప్పుడు అమ్మ గుర్తొచ్చింది. డప్పు తగిలితే అమ్మ గుర్తుకొచ్చింది. అప్పుడు అమ్మ గుర్తుకొచ్చింది. అప్పటికి అన్న నల్గొండ డిస్టిక్ లో కనగల్ దళ కమాండర్గా చేస్తున్నాడు. ఇక అన్నకు లెటర్ పెట్టిన, నేనైతే ఉండాలని అనిపించట్లేదు, నాకు నేను అమ్మని చూడాలని అనిపిస్తుంది, నేను వెళ్తా అని చెప్పేసి అని. అది అంతే. ఈ బుల్లెట్ తగిలినాక ఒక 2 months తర్వాత బ్యాక్ వచ్చి నేను మళ్ళీ పోయినా దళం దగ్గర. వచ్చి అమ్మ వాళ్ళని అంతా కలిసిన తర్వాత అమ్మ ఏడవడం, ఇబ్బంది పెట్టడం, అరే మీకోసం ఇట్లా నేను అదేపోయినంటే, సరే అమ్మ నేనైతే నక్సలైట్లు ఏం పోలే, అన్న పోయిండు, నేను హైదరాబాద్లో పని చేస్తున్నా, నా గురించి ఎవరికి తెలియదు అప్పటి వరకు కూడా, అన్న మాత్రమే తెలుసు. అన్నాక నేను హైదరాబాద్లో పని చేస్తున్నా ఇట్లా అని చెప్పేసి అన్నాక, సరేరా అయితే అయ్యింది, ఇంక ఇప్పుడన్నా వచ్చి ఇంటికాడ ఉండు అంటే, సరే అమ్మ వస్తా, కానీ నాకు ఇంకొక 1 నెల రోజులు టైం ఇవ్వండి, నేను పోయి మాట్లాడేసి వస్తా అని చెప్పేసి మళ్ళీ దళం దగ్గరికి వెళ్ళిన. దళం దగ్గరికి అంటే మళ్ళీ ఏపీటీ తీసుకొని, నాకు ఆల్రెడీ 2 months తర్వాత ఏపీటీ పెట్టుకొని వచ్చిన అనమాట. వచ్చి మళ్ళీ వెళ్ళిన. ఎవరు అశోక్ అన్న దగ్గరికి పంపించిండు. లింగాన్ అని ఉండే, తొంటశైలి లింగాన్ అంటే, ఆయనకు అచ్చంపేటలో ఒకసారి డిపో వేల్చేటప్పుడు పెట్రోల్ పోసి అంటు పెడితే చేయి కాడికి వెళ్ళిపోయింది అనమాట. అయ్యో. ఆయన మా డీసీఎం అంటే జిల్లా కమిటీ మెంబర్ ఉండే. ఆయన ఉండి, తమ్ముడు నువ్వు మేము చెప్తే వినవు, నువ్వు ఒకసారి అశోక్ అన్నను కలువు, నీకు అశోక్ అన్నకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అని అప్పుడు అశోక్ అన్న దగ్గరికి పంపించాడు. అప్పుడు అశోక్ అన్నను పోయి కలిస్తే ఆయన దగ్గర, ఉండాలి తమ్ముడు, నువ్వు ఇక్కడనే ఉండు, ప్రజలలో మనం పని చేయాలి, మనం బయట పోయి బతకలేము, చాలా కష్టం ఉంటుంది అని చెప్పేసి అనేది మాట్లాడాను. అంటే ఏమన్నా, నాకైతే అమ్మ మీద ప్రేమతోటి బయటికి వెళ్ళినా, అమ్మ దగ్గర కూడా చెప్పొచ్చిన, వస్తామ్మా నేను 1 నెలలోపు వస్తా అని చెప్పొచ్చిన. అంటే ఆయన ఉండు, ఒక 1 నెల రోజులు ఉండు అని ఎంబడి పెట్టుకొని ఉండి, ఇప్పటికైనా ఆలోచన చేయంటే లేదు వెళ్ళాలని అనిపిస్తుంది, నేను వెళ్తా. అన్నకు మళ్ళీ లెటర్ పెట్టినామంటే లెటర్ పెట్టినా, అన్నకు పంపించిన. అన్నకు నా నుంచి అశోక్ అన్న నన్ను బయటికి పంపించాడు ఫైనల్. నా నుంచి బయటకు వచ్చేసి. ఎవరి ద్వారా సరెండర్ అయ్యారు? మా ఊర్లో సహదేవ్ యాదవ్ అని ఒక ఆయన మున్సిపల్ చైర్మన్ ఉండే మహబూబ్ నగర్లో. ఆయనది మా ఊరే సొంతం. అంటే వాళ్ళ అన్న సర్పంచ్ చేస్తుండే. ఆయన దగ్గరికి పోయి మా వాళ్ళందరూ కలిసి మున్సిపల్ చైర్మన్ సహదేవ్ యాదవ్ తీసుకుపోతే ఆయన ఎస్పీకి చెప్పి మాట్లాడి. ఎవరు ఎస్పీ? జితేంద్ర ఎస్పీ ఉండే, జితేంద్ర. ఆయన తర్వాత ఏఎస్పీ ఓఎస్డీగా నాగురావు సార్ ఉండండి, తెలుగు. ఆయన ఒక్కడే తెలుగు మాట్లాడుతుండే. నాగురావు ఆయనకు రాకుంటుండే, జితేంద్రకు అసలు తెలుగే రాకుంటుండే. వాళ్ళు మాట్లాడి అంతా చేసి సరెండర్ అయితే అయిపోయినా. సరెండర్ బయటకు వచ్చారు. ప్రభుత్వం ఏదో ఇచ్చింది అప్పుడు ఇవ్వాల్సింది? నాకు ఆటో ఇచ్చింది. ఆటో తీసుకొని బతకాలి అని చెప్పేసి, తర్వాత వ్యవసాయ పొలం ఇస్తామని చెప్పేసి అని చెప్పింది.
ఇక మస్తు చెప్పింది కానీ అన్ని చేయలేరు వాళ్ళు. ఏమి ఇచ్చారు? ఒకటి ఆటో ఒకటి ఇచ్చారు. ఆటో ఒకటి ఇచ్చారు. కానీ మీరు బయటకు వచ్చారు అమ్మ మీద మమకారంతో. అవును. అన్నకు కూడా రమ్మని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆటో ఇచ్చినప్పుడు వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా ఇగో నీకైతే హెల్ప్ చేస్తున్నాం కదా, అన్నకు కూడా మంచిగా చేస్తాం, మరి అన్నను కూడా బయటికి తీసుకురావాలి అని చెప్పేసి అంటే మాట్లాడాల్సి వచ్చింది. సరే, మీ ప్రకటనకి అన్న స్పందించారా? స్పందించిందంటే ఆయన అప్పటికే నా మీద విపరీతమైన కేసులు ఉన్నాయి, నేను ఒక దళ కమాండర్గా చేసిన కదా, నేను వచ్చి సరెండర్ అవ్వడం కరెక్ట్ కాదు, నేనైతే రాను అనే ఆయన ఆలోచనతోటి ఉండినాడు. కానీ మళ్ళీ ఆయనకు ఒక ప్రేమ ఏంటంటే తమ్ముడు చిన్నోడు కదా, వీనికి ఏం తెలిసి తెలియని వయసులో ఇక్కడ తీసుకొచ్చినాము, వీడు ఏ విధంగా బతుకుతాడు బయట ప్రపంచంలో అని చెప్పేసి అని ఆయన కూడా కొంచెం ఆలోచన చేసి బయటికి రావాల్సి వచ్చింది. ఎప్పుడు వచ్చారు ఆయన? నేను వచ్చిన ఒక 2-3 ఇయర్స్కి వచ్చిండు బయట. నేను వచ్చేసి మ్యారేజ్ చేసుకున్నా బయటకు వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆయన బయటకు సరెండర్. మీ పెళ్ళికి కూడా రాలేదు ఆయన? రాలేదు. తర్వాత ఆయన పెళ్లికి మేము వెళ్ళినాం. రాలేదు. ఆయన బయటకు వచ్చాక పెళ్లి చేసుకున్నారా? ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయనకు పెళ్లి.